Experience the divinity if you just combine the divinity, visualize it in nature. కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వం చూడాలని ఆశించినప్పటికీ, దైవం సర్వత్రా ఉండినప్పటికీ ప్రయత్నంగా మనం కొంతవరకు సాధన చేయాలి. Though God is everywhere, it is absolutely necessary to put in self effort. ఈ సాధన చేయకుండా సర్వత్రా ఉండినటువంటి దైవత్వం కూడాను మనకు సాక్షాత్కరించదు. When we don't take to spiritual practices, you cannot experience the divinity though present everywhere. పాలను తీసుకో. Here you have milk. ఆ పాలను ఒక పాత్రలో పెట్టుకొని వెన్నెక్కడ 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 అని 10 దినములు నీవు ప్రయత్నించినప్పటికీ ఆ పాలు పాడైపోతుంది, కానీ వెన్న నీకు సాక్షాత్కరించదు. Holding milk in a container, if you are in search of the butter and wait for 10 days long, you cannot find it. కానీ ఆ పాలలో వెన్న ఉంది. Yet there is butter there. అయితే దానిని వెన్నగా నీవు అనుభవించాలనుకుంటే, If you want experience, దానిని పెరుగుగా మార్చాలి. curdle it, ఆ పెరుగును తిరిగి మద్దన చేయాలి సాధన. churn it, that is sadhana. ఆ సాధన చేసినప్పుడే ఆ యొక్క సర్వత్రా ఉండినటువంటి పెరుగు ఒక వెన్న ఒక పై భాగంలో సాక్షాత్కరిస్తుంది. When once you churn the curd, you will collect that butter, the divinity, over the surface. కానీ ఎక్కడ నుంచి వచ్చింది ఈ వెన్న? Where from you got the ఆ butter? పాల నుంచే వచ్చింది. It is out of the milk alone. కానీ అది వెన్నగా తయారైన తర్వాత ఆ వెన్ననే తిరిగి పాలలో వేయి. However, when once you get the butter, keep it back in తిరిగి milk. దాంతో చేరదు. It will never mix there. వెన్న వేరు, పాలు వేరుగానే ఉంటుంటాయి. The butter remains apart from the milk. మానవు నుండి వచ్చింది మాధవత్వము. In fact, divinity has come out of man. నరం నుంచి వచ్చింది నారాయణత్వము. The divine principle has come out of విశ్వం నుంచి humanity. వచ్చినటువంటి విశ్వస్వరూపము. And the divinity has come out of the కానీ universe. తిరిగి విశ్వంతో చేరదు. And it will never get back into that place. అయితే ఈ మానవునితో చేరదు. It will never join back the human quality. ప్రత్యేకంగానే ఉంటుంది. So it remains as it is. అయితే ఎప్పుడు దీన్ని మనం చేర్చుకోవాలి? Then how can we get ourselves ఆ mixed up? ప్రత్యేకంగా వచ్చినటువంటి వెన్నను మనం భుజించాలి. The butter which is so obtained has got to be ఆ partaken. భుజించినప్పుడే నీతో అది వెన్న సర్వత్రా వ్యాపించిపోతుంది. When once you accept that butter, it will get దీని part of నిమిత్తమై you. ఒక గీతను కూడా బోధించారు. This is taught in Gita. భుజించే సమయంలో బ్రహ్మార్పణం బ్రహ్మవిత్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః. While eating, we offer our prayer. తర్వాత దీన్ని ఇంకొక ప్రార్థన చేస్తుంటారు. We also pray in a different way. బ్రహ్మార్పణం అంటున్నావు. We offer to ఈ God. బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు Where is God? అని విచారణ చేస్తే లోపల నుంచి జవాబు వస్తుండాది. You get the reply from inside. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త అచాన్నం చతుర్విధం. ఓ పిచ్చివాడా, నేను నీ యందే ఉంటున్నాను. Oh madcap, I mean you. నేను నీలోనే ఉన్నాను. I am within you. నీవు భుజించిన ఆహారం అంతా కూడా నేను జీర్ణింపజేస్తున్నాను. In fact, I digest all the food జీర్ణింపజేసిన ఆహారం that you eat. సర్వత్రా వ్యాపింపజేస్తున్నాను. I am responsible for the circulation of the కాంతిని essence of food. వ్యాపకత్వాన్ని కూడా అందించేటువంటి ఒక స్వభావమే నాది. It is my nature to digest, assimilate and supply. అహం వైశ్వానరో భూత్వా, అక్కడ నీకు వైశ్వానరుగా ఉంటున్నాను. I am there in your body in the form of Vaishwanara. బయట విష్ణు స్వరూపకంగా ఉంటున్నాను. And I am there in the form of Vaishwanara and ఆ outside the form of ప్రదేశమును Vishnu. గట్టి పరమాత్మ యొక్క ఆకారములు నామములు ఆవిర్భవిస్తుంటాయి. Basing on the place, we have got a specific form and a name to God. కాన So, ప్రతి మానవుడు కూడాను దైవత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు తన యందే ఉండినటువంటి యొక్క పవిత్రతను నీవు అభివృద్ధి పరచుకోవాలి. understand the sanctity within you and experience the divinity. ఆ పవిత్రత ఏమిటి? What is the అది sacredness? ఏ పరిపూర్ణమైన స్వార్థరహితమైన ప్రేమ. That is selfless love.